ఎలా ఇద్దరు అన్నదమ్ముల గొడవ వల్ల అడిడాస్ అండ్ పూమా అనే 2 బ్రాండ్లు పుట్టాయి. 1920లో జర్మనీలో అడాల్ఫ్ అండ్ రుడాల్ఫ్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. అడాల్ఫ్ చాలా ఇన్నోవేటివ్‌గా ఉండేవాడు. అందుకే అతను షూస్‌లో 11 వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ చేశాడు. ఇంకో పక్క రుడాల్ఫ్ ఇతను సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో స్కిల్స్ ఉండేవి. సో ఇద్దరు అన్నదమ్ములు కలిసి వాళ్ళ స్కిల్స్‌ని కంబైన్ చేసి ఇయర్ 1924లో డాజ్లర్ అనే బ్రాండ్ షూస్‌ని అమ్మడం స్టార్ట్ చేశారు. టర్నింగ్ పాయింట్ ఎక్కడొచ్చిందంటే ఇయర్ 1936లో బెర్లిన్ ఒలింపిక్స్‌లో జెస్సీ ఓవెన్స్ అనే అథ్లెట్ వాళ్ళ షూస్ వేసుకొని 4 గోల్డ్ మెడల్స్‌ని సాధించాడు. ఇక ప్రపంచం మొత్తం ఆ బ్రాండ్ పాపులర్ అయ్యింది. అయినప్పటికీ కూడా ఇద్దరు వేరు వేరు బిజినెస్ ఫిలాసఫీస్ అండ్ డెసిషన్స్ వల్ల చివరికి సపరేట్ అయ్యారు. అడాల్ఫ్ అతని పేర్ల నుంచి అడి అని తీసి అడిడాస్ అనే బ్రాండ్ని పెట్టాడు. అలాగే రొడాల్ఫ్ అతను కొత్త బ్రాండ్ని పెట్టాడు. మొదట రోడా అని పేరు పెట్టి మెల్లమెల్లగా అది పూమాగా మారింది. అడిడాస్ ఏమో ప్రొడక్ట్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుంది. కానీ పూమా మాత్రం సెలబ్రిటీ ఎండోర్స్మెంట్, స్టైలిష్ డిజైన్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఈ 2 కంపెనీస్ బిగ్గెస్ట్ కాంపిటీటర్స్‌గా ఉన్నారు.